సంపూర్ణ విశ్వాసంతో నన్నే పరమగతిగా నమ్మి నన్ను ఆశ్రయించిన వారి యోగక్షేమాలు నేను బాధ్యత వహిస్తాను అన్న జగద్గురు వచనములను ఆచరణలో పరమగురువులు క్రియాయోగుల యోగక్షేమములు పర్యవేక్షిస్తూ అనునిత్యం మన వెన్నంటి ఉండి మన బరువులు బాధ్యతలు వారే భరిస్తూ మన ఆత్మవైపుకు ప్రయాణం చేయిస్తూ మన ఆర్థిక సామాజిక మానసిక సమస్యల నుండి మనల్ని విడుదల చేస్తున్నారని ఎందరో క్రియాయోగుల అనుభవాలు మీరు విన్నారు కదండి. అటువంటి మరొక క్రియాయోగి రావులపాలెం లక్ష్మి గారు అమ్మగారి ఆదేశాలను శిరసా వహిస్తూ ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ వారి పొందిన అనుభవాలను మనతో పంచుకోవటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారండి. ఓం సుషుమ్నా లక్ష్మి గారు. ఓం సుషుమ్నా గారు. మీకు ఈ సుషుమ్న క్రియాయోగ ఎలా పరిచయం జరిగిందండి? నాకు 2006 ఏప్రిల్ నెలలో ఆ రోజు శ్రీరామనవమి గుడికి వెళ్ళానండి నేను. అక్కడ సుబ్బలక్ష్మి గారు కనిపించి నాకు ఈ సుషుమ్న క్రియాయోగ ధ్యాన సాధన గురించి చెప్పారనమాట. చెప్పి అదే రోజు నాచే 49 నిమిషాలు ధ్యానం చేయించారండి. ధ్యానం మొదలుపెట్టాము, మధ్యలో కళ్ళు తెరవకూడదు అలా చెప్పారనమాట. మొదలుపెట్టిన కాసేపటికే నాకు చాలా ఏకారంగా కడుపులో తిప్పేస్తున్నట్టు, అంటే వాంతి వచ్చేసే ఫీలింగు. కూర్చోలేకపోయానండి, చాలా కష్టపడ్డాను 49 నిమిషాలు పూర్తి చేయడానికి. నాకు కూడా అలాగే ఉండేదండి, తల తిరగటం, వికారం ఇవన్నీ కూడా ఉండేవి. ఎప్పుడు కళ్ళు తెరవమంటారా అన్న దాని మీదే అన్నమాట దృష్టి. ఇంకా 49 నిమిషాలు పూర్తయ్యి ఓకే చెప్పి కళ్ళు తెరిచిన తర్వాత ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు నాలో ఉన్న ఏకారము, ఈ వాంతి వచ్చే ఫీలింగ్ అది ధ్యాన స్థితిలోంచి బయటకు వచ్చిన తర్వాత నాకు అసలు లేదండి. నేను ఆటోమేటిక్గా మామూలు అయిపోయాను. నాకేంటి అంటే ఆ స్థితిలో నాకు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఈ ధ్యానం అది నా వల్ల కాదేమో, ఏంటి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉండగా నాకు ఇలా ఉంది, ఇదంతా నా వల్ల అవుతుందో లేదో అన్న ఆలోచనలు ఆ సమయంలో నాకు. ఆ తర్వాత సుబ్బలక్ష్మి గారు అడిగారనమాట, ఎలా ఉందండి, కూర్చోగలిగారా? లేదండి, నాకు చాలా కష్టమైంది, ఇలా ఉంది నా పరిస్థితి అని వారికి వివరంగా చెప్పాను. అప్పుడు అన్నారు, భయపడొద్దండి, మనం ఈ ధ్యానం సాధనలో ఉన్నప్పుడు మనం ఎనర్జీ రిసీవ్ తీసుకున్నప్పుడు మన బాడీలో అలా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది, అది మంచిదే, కానీ ప్రతిరోజు సాధన చేయడం వల్ల ఇంకా మనం ఆరోగ్యంగా ఆనందంగా జయించగలము అని వారు చెప్పారన్నమాట. సరే అయిపోయిందండి, ఇంటికి వచ్చేస్తాము అనుకున్నాను నాలో నేను. ఇది పెద్ద కష్టమేమీ కాదు కదా, మన ఫ్రీ టైంలో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని చెప్పారు కదా. సరే మర్నాడు ధ్యానం చేసి చూద్దామని నేను ఉదయాన్నే లేచి ధ్యానం సాధన ఇంట్లోనే చేశానండి. చేసి ఆ ధ్యానం పూర్తి చేసేసి నేను మామూలుగా నా పనుల్లో నేను ఉండగా నాకు ఎందుకో ఆ రోజు మనసంతా తేలిగ్గా, చాలా ఆనందంగా, చాలా తృప్తిగా, అంటే అంతకుముందు ఎప్పుడు నాకు ఆ ఫీల్ లేనట్టు, అదేదో కొత్త ఫీల్ అనమాట, చాలా తృప్తిగా అనిపించింది. ఈ ఫీల్ అన్నది చాలా రోజులు చేసిన తర్వాత పొందుతారు మీరు, రెండో రోజే పొందటం అన్నది చాలా గొప్ప విషయం. అవునండి, నాకు అనిపించింది అప్పుడు, ఇదంతా ఏంటి కొత్తగా ఉంది నాకు ఈరోజు, ఇదంతా ధ్యానం వల్లనేమో అనేసి ప్రతిరోజు చెయ్యాలి ఇంకా అని ఆ రోజే నేను సంకల్పం చేసుకుని ఆ రోజు నుంచి ఎప్పుడూ కూడా మానకుండా ప్రతిరోజు చేస్తున్నానండి. లక్ష్మి, మీరు అందరిలాగే ఈ సుషుమ్న క్రియాయోగం చేసినప్పుడు ఎన్నో అనుభవాలు పొంది ఉంటారు కదండి, వాటి గురించి మాతో పంచుకుంటారా? తప్పకుండా అండి. నేను అలా అప్పటి నుంచి ఒక్కరోజు కూడా మానకుండా సాధన చేస్తున్నానండి. ఎప్పుడైనా ఇంట్లో నాకు కొంచెం వీలు కాదు అన్నప్పుడు, ఒకవేళ నేను ఉదయం ధ్యానం చేయకపోతే నాకు ఆ రోజు ఏదో కోల్పోయినట్టు నా మనసుకి బాగా ఉండేదన్నమాట. అప్పటి నుంచి నేను ఇంకా లేదు, ప్రతిరోజు ఫస్ట్ ధ్యానంతోనే తర్వాత మిగతా పనులు అని చేయడం మొదలుపెట్టానండి. అలా కొన్ని రోజులు నేను సాధన చేసిన తర్వాత నాలో ఉత్సాహం పెరిగి నా పనులు ఇంకా కొంచెం చురుగ్గా చేసుకోవడం,
అలాగే కోపము, విసుగు లాంటివి నా నుండి నెమ్మదిగా తగ్గడం. కొంచెం ధైర్యంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలడం ఇలాంటివి నాలో నేను గమనించుకోగలిగానండి. ఇంకా ధ్యాన అనుభవాలంటే నాకు పెద్దగా దృశ్యాలు ఎప్పుడూ అంతగా కనిపించలేదండి. ఫస్ట్ నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత కుర్తాలం గురు పౌర్ణమి ట్రిప్పు కుర్తాలం అమ్మగారితో పాటు వెళ్ళానండి. ఆ రోజు గురు పౌర్ణమి రోజు అమ్మగారి సమక్షంలో ధ్యానం చేస్తూ ఉండగా నా భ్రూమధ్య స్థానంలో ఒక కన్ను నేను చూడగలిగానండి. అది ఫస్ట్ డే. ఆ తర్వాత నెమ్మదిగా కొన్నాళ్ళకి భ్రూమధ్య స్థానంలో జ్యోతిని, అది 2-3 సార్లు నేను జ్యోతిని చూడగలిగానండి. అలా కొన్నాళ్ళ తర్వాత అండి నేను ఇంటి దగ్గరే ధ్యానం చేస్తూ ఉండగా నాకు ఒక వాయిస్ వినిపించింది. ప్రసాదం తీసుకోమ్మా, నువ్వు ఒక వాయిస్ వినిపించడం, ఆ ప్రసాదం నాకు లభించడం కూడా జరిగిందండి. ఆ ప్రసాదం ఎలా లభించింది లక్ష్మి? పిల్లలు చిన్నప్పుడు కొంచెం నాకు ఉదయాన్నే వీలు కాకపోతే పని అయ్యాక 11 గంటల సమయంలో నేను ధ్యానం చేసేదానండి. ఆ రోజు ఉదయం నేను 11 గంటలకి ధ్యానం చేస్తున్నాను ఇంట్లోనే. నాకు ఒక వాయిస్ వినిపించింది, ప్రసాదం తీసుకోమ్మా అని. అయితే ఆటోమేటిక్గా మనం ప్రసాదం అంటే చెయ్యి చాపుతాం కదండి. నాకు తెలీదు, నేను అప్రయత్నంగానే నోరు చాపానన్నమాట. అయితే నాకు నోట్లో ఒక డ్రాపు ఇలా చిక్కటి ద్రవం నోట్లో పడిందన్నమాట. అది చాలా మధురంగా, అది చప్పరించడం అది నాకు చాలా గుర్తుందండి. అలా ప్రసాదం నాకు లభించింది. ఎంత భాగ్యం అండి. ధ్యానంలో నేను పెద్దగా దృశ్యాలు చూడలేకపోతున్నాను అన్న బాధ నాకు బాగా ఉందండి. నేను ఆ విషయం గురించి అమ్మగారిని అడిగాను కూడా. అందరూ చక్కగా చాలా అనుభవాలు చెప్తున్నారమ్మా, మరి నేనెందుకు, నా సాధన అంతగా లేదా, ఎందుకు నాకు అవేమీ కనిపించట్లేదా? అమ్మగారు చెప్పారనమాట, అది అవసరం లేదురా నీకు. దాని గురించి ఇంకెప్పుడు ఆలోచించలేదండి. అమ్మగారు చెప్పిన తర్వాత నాకు ధ్యానం కుదురుతుందా లేదా, తృప్తిగా నేను చేయగలుగుతున్నానా లేదా అన్న దృష్టి మీదే తప్ప వేరే రకంగా ఇంకా ఎప్పుడు ఆలోచించలేదు. అయితే అండి ఇప్పుడు మన రావులపాలెంకి ర్యాలీ బాగా దగ్గరే కదండి. జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ కదండి. ఇన్నాళ్ళ నుంచి రావులపాలెం ఉంటూ కూడా నేను ఆ దర్శనానికి జగన్మోహిని కేశవ స్వామి దర్శనం చేసుకోలేకపోయాను. మా వాళ్ళు దూరంగా బంధువులు అడిగారనమాట, మీకు దగ్గరే కదా, చూసే ఉంటారు, చాలా బాగుంటుందంట. నా మనసులో ఏంటో గిల్టీగా అనిపించింది, ఏంటి నేను దగ్గరుండి ఎప్పుడు వెళ్ళలేదేంటి అనుకున్నానండి. తర్వాత కొన్నాళ్ళకి నేను ధ్యానం చేసేసుకుని పడుకున్నాను నిద్రలో. నేను ఆ గుడికి వెళ్ళాను కల్లో. సేమ్ అక్కడ ఎలా ఉందో అలాగా ఆ బ్రాహ్మలో ఆ పూజారి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పాదాల దగ్గర నీరు రావటం, వెనకాల అమ్మవారు అవతారం, అదంతా నేను కల్లో చూశాను అనమాట. నేను లేచాక అనుకున్నాను, నేను వెళ్ళలేదు, నా కల్లో ఇలా జరిగింది, ఒకసారి వెళ్ళి ఇది అవునా కాదా చూద్దాము అని. తర్వాత నేను వెళ్తే నిజంగా అక్కడ ఎలా చూశానో అంత క్లియర్గా నేను అది కల్లో చూడగలిగాను. అలా ధ్యానం అయిపోయి పడుకున్న తర్వాత ఎప్పుడైనా ఇలా భగవంతుడు, గురువులు కనిపిస్తారు తప్పితే ధ్యానంలో ఎప్పుడూ చూడలేదండి. మీరు మొదటిసారి అమ్మగారిని ఎప్పుడు దర్శించుకున్నారండి? నేను ఇలా సాధన చేస్తూ కొన్నాళ్ళ తర్వాత నాకు అమ్మగారిని కలిసే అవకాశం లభించిందండి. నేను ఫస్ట్ టైం అమ్మగారిని కాకినాడలో కలిసానండి. ఫస్ట్ టైం అమ్మగారిని చూడగానే ఇంకా అమ్మగారు చూపించే ప్రేమ, ఆ చూపు, ఆ పలకరింపు అవి కూడా నాకు చాలా మనసుకి చాలా నచ్చిందనమాట. అలాగే ప్రతి సాధకుడిని గైడ్ చేయడం, మన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ అందరూ ఆనందంగా ఉండాలన్న తపనతో అమ్మగారు, అందరూ ఆత్మానందాన్ని పొందాలి అన్న కృషి అమ్మగారు చేయడం అది నాకు చాలా బాగా నచ్చిందండి. అప్పటి నుంచి నా మనసులో నేను అనుకున్నాను అనమాట, నాకు ఇంకా గురువైన దైవమైన అంతా అమ్మగారే అని నేను మనస్ఫూర్తిగా భావించాను.
ధ్యానానికి ముందు నా పరిస్థితి ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక సాధన ఏది నేను చేయలేదండి. ఏ గురువుగారి దగ్గర కూడా దీక్ష గాని, మంత్రం గాని నేను తీసుకోలేదు. మా అమ్మవారు చెప్పేవారనమాట. ఒక గురువు ఉండాలి. వారి వల్లనే మనం ఆధ్యాత్మికంగా మన ప్రయాణం బావుంటుందని చెప్పేవారనమాట. కానీ ఎప్పుడు నేను శ్రద్ధ పెట్టలేదు. ఎంతసేపు నా ఇంట్లో, నా పిల్లలు, నా పనులతోనే తప్ప నేను బయటికెప్పుడు దానిపై ఎప్పుడు దృష్టి పెట్టలేదనమాట. అలా అలా కొనసాగుతూ ఉండగా 2003 ఆ సంవత్సరంలో అమ్మమ్మ గారండి. అమ్మమ్మ గారంటే నేను వారికి మనవరాలిని ప్లస్ కోడలిని అనమాట. ఆమె కాలం చేశారండి. అప్పటి వరకు అమ్మమ్మ గారు వెనకాలే పైనే చూసుకుంటూ ఉన్న నాకు ఒక్కసారిగా కుటుంబ బాధ్యత అంతా మీద పడటం. పిల్లలు చిన్నవాళ్ళు కావటం. అప్పటి వరకు ఉన్న ఇంటి నుంచి వేరే ఇంటికి మారాల్సి రావటం. ఇదంతా నాకు చాలా కష్టంగా, చాలా బాధగా అనిపించింది. అంతేకాకుండా ఒంటరితనం చాలా ఫీల్ అయ్యేదాన్ని. అన్నీ కోల్పోయినట్టు. చాలా ఒంటరితనం. అలాంటి సమయంలో నాకు ఈ సుషుమ్న క్రియాయోగ ధ్యాన సాధన గురించి తెలియటం, అమ్మగారితో పరిచయం, ఇదంతా నాకు నిజంగా పూర్వజన్మ సుకృతం. ఆ సమయంలో నాకు దీన్ని అందించి నన్ను బయటికి తీసుకొచ్చింది ఈ ధ్యానము, అమ్మగారే కదండీ. దాంతో నాకు చాలా ఆనందం అనిపించింది. అప్పుడు ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ అన్నది ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత నాకు ఒంటరితనం అని అనిపించలేదండి. ఎందుకంటే మన క్రియాయోగులందరూ నా వాళ్ళే. మన ఊర్లోనే కాకుండా ఎక్కడికి వెళ్ళినా మన క్రియాయోగులు అందరూ నా వాళ్ళే అనిపించటం. దాంతో అనిపిస్తుంది నాకు, అందరూ నా వాళ్ళే అయినప్పుడు నేను ఎందుకు ఇలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, అందరూ నా వాళ్ళే అని నాకు బాగా అనిపించింది. ఇదంతా కూడా నాకు ఈ సుషుమ్న క్రియాయోగ సాధన వల్ల అమ్మగారి అనుగ్రహంతోటి. అమ్మగారు చెప్తారు కదండి, సుషుమ్న క్రియాయోగ కుటుంబం అని చెప్పి. అది స్వయంగా అనుభవం ఈ విధంగా నాకు కలిగిందనమాట. మన సుషుమ్న క్రియాయోగుల్ని ఎక్కడ చూసినా కూడా మన సొంత వాళ్ళు అన్న ఫీలింగ్ అన్నది మనకు కలుగుతా, అంటే వాళ్ళతో ఎవరు అన్న దూరభావం అన్నది అస్సలు అనిపించదండి. చాలా సన్నిహితంగా ఎప్పటినుంచో కలిసి ఉన్న ఫీలింగే అనిపిస్తుంది. ఈ సుషుమ్న క్రియాయోగ సాధనకు, సేవకు మీ కుటుంబ సభ్యులు ఎలా సహకరించేవారండి? కుటుంబ సభ్యుల సహకారం నాకు పూర్తిగా ఉందండి. ఎందుకంటే మేము సుషుమ్న క్రియాయోగ సాధన మొదలుపెట్టిన కొన్నాళ్ళకి ఒక చోట గ్రూప్ మెడిటేషను జరిగేదండి. మధ్యాహ్నం 2 to 3 ఆ సమయంలో ప్రతిరోజు గ్రూప్ మెడిటేషన్ జరిగేదన్నమాట. అయితే మేము కొంచెం మా ఇల్లు కొంచెం దూరంగా ఉండడం వల్ల నాకు ప్రతిరోజు వెళ్ళటం వీలు కాదండి. వారానికి ఒకరోజు, పౌర్ణమి ఇలా నేను వెళ్ళేదాన్ని. అప్పుడు మా వారు నన్ను ఏ ప్లేస్కి తీసుకువెళ్ళాలన్నా ధ్యానానికి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేవారనమాట. ఆయన ఏ పనుల్లో ఉన్నా కూడా ఎప్పుడు ఇదేంటి, ఎందుకు అన్న భావం కూడా నాకు కనిపించలేదండి ఆయనలో. నేను వెళ్ళాలి అంటే ఏ సమయమైనా సరే తీసుకువెళ్ళి అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేవారనమాట. అలాగే ఇంట్లో తాతయ్య గారు ఉండేవారండి. ఆయన కొంచెం పెద్ద ఆయన. వారి పద్ధతులు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే ఎవరు బయటికి అది వెళ్ళటం, కనీసం వీధి గుమ్మంలోకి రావడం కూడా ఆడవాళ్ళు ఇష్టపడేవారు కాదనమాట. అలాంటిది నేను ఇలా ధ్యానానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయనతో చెప్పడానికి నాకు కొంచెం భయం వేసేదండి. నేను ఏ పని చేసినా అమ్మగారిని తలుచుకొని చేయడం నాకు అప్పుడు అలవాటండి. అప్పుడు అనుకునేదాన్ని ఎలా చెప్పాలి అని తాతయ్య గారికి. సరే కొంచెం ప్రిపేర్ అయ్యి ఇలా ధ్యానానికి వెళ్తున్నానండి, ఇలా అందరం కలిసి ధ్యానం ప్రతిరోజు చేస్తున్నారు, నేను ఇలా వీలైనప్పుడు వెళ్తున్నానండి అంటే ఆయన అడిగేవారు అనమాట, ఎక్కడ చేస్తున్నారు, ఎవరెవరు చేస్తున్నారు అని తెలుసుకునేవారు. ఇలా నేను చెప్పేదాన్ని, ఇలా సుబ్బలక్ష్మి గారి ఇంటి దగ్గర చేస్తున్నామండి, అందరం కలిసి చేస్తున్నాము. సరే అయితే వెళ్ళమ్మా అన్నారు. నాకు ఆశ్చర్యం అనమాట. అసలు ఎప్పుడూ బయటికి వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదండి ఆయన. అలా పంపిస్తుంటే అమ్మవారు ఆశ్చర్యపోయేవారు అనమాట. ఆడపిల్లలమైనా మమ్మల్ని ఎప్పుడూ అలా బయటికి వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు, మీకు చాలా మంచి అవకాశం ఇచ్చారు తాతయ్య గారు అని వాళ్ళు ఆశ్చర్యపోయేవారు అనమాట.
అది నిజంగా అంటే ధ్యానం, సుషుమ్న క్రియాయోగ సాధన చేయటం వల్ల సాధన చేసిన వారికి మార్పు రావటం సహజమే. కానీ ఇంట్లో అంతగా ప్రతిరోజు సాధన చేయకపోయినా కుటుంబ సభ్యుల్లో మార్పు రావటం అన్నది నిజంగా గురువులే కదండీ! మనం శ్రద్ధతో, తపనతో ఉన్నప్పుడు గురువులు అవన్నీ కూడా మనకి క్లియర్ చేసేస్తారండి. అటువైపు నుంచి ఉన్న సమస్యలు కూడా మనకి క్లియర్ చేసేస్తారు. ఎప్పుడూ బయటికి వెళ్ళడం అలవాటు లేని నాకు మంచి మంచి ప్లేసెస్‌కి వెళ్ళగలగటం, అందరినీ కలిసి అందరి నుంచి ఒక మంచి పాజిటివ్ నేను కూడా నేర్చుకోగలగటం, ఇదంతా కూడా నాకు చాలా బావుందండి. మీరు అమ్మగారి ఆశీర్వాదంతో మంచి సెంటర్‌లో కమర్షియల్ బిల్డింగ్ అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో మీరు నిర్మించారని మన వాళ్ళు చెప్పినప్పుడు విన్నానండి. ఆ అనుభవాన్ని మీరు మాతో పంచుకుంటారా?